Just leave me. Is it her? I knew it. చీకొట్టి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్లో లవ్ అండ్ కెరియర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. అదే జరిగింది. దానివల్లనే ఈ సిచ్యువేషన్. ఇదంతా సెట్ చేయాలంటే నేను అమెరికా వెళ్ళడం తప్పదు. I wonder if she's the one. మ్యామ్, ప్రొఫెసర్ మ్యాట్కి మీ పెయింటింగ్స్ నచ్చాయట. మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. వస్తున్నా. ఓకే మ్యామ్. Excuse me, Professor. Your work is very interesting. Thank you, Professor Matt, and I'm a big fan of your work. Thank you. You know, you should study art in the US. I'd love to. Looking to fund myself. Don't want to use my parents' money, so will take some time. We'll get you assistantship at my university. Do apply though. I will. Sounds good. Looking forward to that. Thank you, Professor. అమ్మ రమ్య, ఎలా ఉన్నారు ఆంటీ? అమ్మ చెప్పింది నీ ఎగ్జిబిషన్ గురించి. అంకుల్, మీ ఆరోగ్యం? బాగానే ఉన్నామమ్మా. అయినా ఈ మధ్య పిల్లల్ని చూడాలంటే మేమే రావాలి, మీరు మాత్రం రారు. నీ పెయింటింగ్స్ కూడా నీలాగే చాలా చక్కగా ఉన్నాయమ్మా. Thank you. అవునవును, ఖరీదు కూడా ఎక్కువే. ఖరీద్కి ఏముంది ఆంటీ, మీకు నచ్చితే తీసుకెళ్ళండి. సాయి గారు, ఆంటీకి నచ్చిన పెయింటింగ్ ఏదో నోట్ చేసుకోండి, వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి దొరకటం చాలా కష్టం. వదులుకునే సమస్య లేదు. అమ్మ నీతో మాట్లాడుతుందంట. వద్దండి, మాట్లాడు. నేను తర్వాత మాట్లాడతా. అయ్యో పర్లేదు, మాట్లాడు, పట్టుకో. వెళ్ళు. హలో అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి ఇలా చేయొద్దని? ఇట్స్ సో ఎంబారసింగ్. సరే అమ్మా, నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మతో అంతా మాట్లాడాక ఇంకా ఆంటీ ఏంటి, అత్తయ్య గారు అని పిలవాలి. లంచం అడుగుతున్నాడా? ఇవ్వరని చెప్పు. ఏం చేసుకుంటారో చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా. పిక్చర్స్ తీసుకునే ముందు పర్మిషన్ అడగాల్సింది. సో ఐ నీడ్ 30 ఫ్లోరల్ పెయింటింగ్స్ ఫర్ మై ఆఫీస్. దాంతో పాటు నా వైఫ్ పోర్ట్రేట్ కూడా చెయ్యాలి. మనీ నీది, రూల్స్ నావి. ఫ్లోరల్స్ ఓకే, కానీ పోర్ట్రేట్స్ చేయడం మానేశాను. సో చూడు, ఆల్ ఆర్ నథింగ్. నథింగ్. లాజిక్తో డెసిషన్ తీసుకోవాలి, ఎమోషన్తో కాదు. ఎమోషనల్ గా డెసిజన్ తీసుకోవాలని లాజికల్ గా డిసైడ్ చేశాను. అందుకే ఇది లాజికల్ డెసిజన్. ఎంత పొగరు! నేను వస్తున్నానని చెప్పు. అనుకుంటున్నావా? పెయింటింగ్స్ గురించి అందరికి చెప్పడం ఆపు. కావాలంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో పనిచేస్తానని చెప్పుకో, పర్వాలేదు. చలో బాయ్. నన్ను అడగకుండా ఎవరికి పడితే వాళ్ళకి నా ఫోన్ నంబర్లు, అడ్రస్లు, ఫోటోలు, హారోస్కోప్లు పంపకు ప్లీజ్ అమ్మా. ఓకే బాయ్. బాయ్ బేబీ. ఆపమ్మా, ఐ హావ్ టు గో. బాయ్. ఎవడే వాడు? న్యూ గాయ్, న్యూ ఫ్లేవర్. అవును, నీ ఫోన్లో ఎవడు? అమ్మా, అందుకే చెప్పాను ఆ డేట్ కన్ఫర్మ్ చేసుంటే నువ్వే ఒకరిని వెతుక్కొచ్చని. అయినా నువ్వు నా మాట ఎందుకు వింటావు? అలా కాదు అను. గుడ్ మార్నింగ్ గణేష. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ. హే అను, వన్ సెల్ఫీ. నాట్ మీ, చూస్ సమ్వన్ ఎల్స్. యువర్ లాస్. ఏం జరుగుతుంది? Diaper change. Old shit gone, preparing for the new.
కొత్త బాస్ వస్తున్నాడు. ఇది బాస్కి ఇచ్చే. ఏం చేస్తున్నారు? కంపెనీ ఇంత లాస్లో ఉందో చూసారా? ఎవరు సమాధానం చెప్పాలి? ఆ? మీరంతా హలో, హాయ్. హియర్ ఈజ్ యువర్ అగ్రిమెంట్. షిమ్లాలో 6 months అన్నారు, దీంట్లో 3 months ఉంది. రీడ్ ఇట్ కంప్లీట్లీ. పార్ట్నర్షిప్ ఆఫర్ చేస్తున్నాను. కంపెనీని లాస్ నుంచి ప్రాఫిట్స్లోకి 3 monthsలోనా? ఐ హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. ఐ డోంట్ లైక్ పీపుల్ చేంజింగ్ టర్మ్స్ ఇన్ ద లాస్ట్ మినిట్. ఇంకోసారి చేయకండి ప్లీజ్. ఐ వాంట్ టు సీ యువర్ టీమ్. జయదీప్ ఈజ్ యువర్ మ్యాన్. హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ అసైన్మెంట్. అక్కడ చైతన్య క్లయింట్తో మీటింగ్లో ఉన్నాడు. వాడి వల్ల అవుతుందని నేను అనుకోను. నువ్వే చూడాలి. నాకు అసైన్మెంట్లకు పేరు పెట్టే అలవాటు ఉంది. దీని పేరు ఇప్పటి నుంచి ప్రాజెక్ట్ విక్టరీ. టైం అవుతుంది. చైతు అర్జెంట్ అని పిలిపించావు. రాత్రి 2 అయింది ఇంటికి వెళ్ళేసరికి. నువ్వేమో ఎప్పుడులాగా లేట్ వచ్చావు. అట్లీస్ట్ చేంజెస్ అయినా చూసుకో. చేంజ్ చేయడం అవసరమా? క్లయింట్కి ప్రజెంట్ చేస్తున్నప్పుడు కంటెంట్ ఎంత ఇంపార్టెంటో ప్యాకేజింగ్ దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. దిస్ నీడ్స్ యువర్ అటెన్షన్. వికీ, అనంతగిరి హిల్స్ ట్రెక్కి 6 ప్లేస్ ఉంది. బాస్ మన కంపెనీ వాళ్ళని తీసుకెళ్ళమన్నారు. ఈ లిస్ట్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళని ప్రిపేర్ అవ్వమని చెప్తాను. ఓకే. ఆఫీస్ నుంచి ఒకరిని, దగ్గరున్న గవర్నమెంట్ స్కూల్ 10th class నుంచి ఒక 5 స్టూడెంట్స్ని తీసుకువెళ్ళు. చిన్నపిల్లలు కదా, చేయగలుగుతారా? అవసరమా వాళ్ళ ఖర్చులు అవి? చిన్నపిల్లలేంటి, 15 ఏళ్ల పిల్లలు, ఐడల్స్ని తీసుకోరు. అయినా దీస్ కైండ్ ఆఫ్ ట్రెక్స్ ఆర్ లెర్నింగ్ బై ఇట్ సెల్ఫ్. మనకన్నా వాళ్ళకే కోసరం తీసుకెళ్ళు. బట్ ఎక్స్పెన్సెస్ నా అకౌంట్లో వేసాయి. బాస్తో, సామ్సంగ్, ఫేస్బుక్, లైకోస్ క్లయింట్స్తో నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే. ఏంటి? పూజా అండ్ అయ్యార్ గెటింగ్ ఎంగేజ్డ్. ఎవరు? మన హెచ్ఆర్ పూజానా? ఏ సీక్రెట్ బాగానే మెయింటైన్ చేసావే. ఇక నీకు ఇంట్లో ఆఫీస్లో ఫ్రీడమ్ ఫినిష్. ఒకే ఆఫీస్లో పనిచేస్తే ఎక్కువ సేవ్ చేయొచ్చు, ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. జీతం తీసుకున్నది ఆఫీస్ టైంలో ఆఫీస్ పని చేయడానికి. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ అయిన క్లాస్ అవసరమా? మేము 30% డిస్కౌంట్ ఆఫర్ చేస్తాం. ప్లీజ్ కన్సిడర్. Everything is all right, but in this kind of activities like Pate, we don't need your services. Thank you. హలో సార్, దిస్ ఇస్ వికీ, ఆర్ న్యూ వైస్ ప్రెసిడెంట్. హాయ్, కెన్ యూ స్పేర్ us 5 more minutes please? Just have a seat. Page 32, paragraph 3. అబ్బో, చూసావా? పేరు త్రివిక్రమ్, అందరూ విక్కీ విత్ డబ్ల్యూ అని పిలవాలంట. ఏంటేంటి, టెన్జిన్ నార్గే నేషనల్ అడ్వెంచర్ మెడల్ విన్నరా? నాకు 8th class ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో సిల్క్ స్మిత మెడల్ వచ్చింది. బిగ్ డీల్. స్పోర్ట్స్ కి అర్జున అవార్డ్ ఎలాగో అడ్వెంచర్ స్పోర్ట్స్ కి టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచరర్ మెడల్ అలాగా. మనతో అడ్వెంచర్స్ చేయకపోతే చాలు. షిమ్లా నుంచి మూవ్ అయ్యాడంట. స్మాల్ టౌన్ బాయ్. షిమ్లా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. బ్రో నిన్ను తిడుతున్నాడు. He believes there are no smart people. Success is a result of methodical approach and loving what you do. లవింగ్ అంటున్నాడు, డూయింగ్ అంటున్నాడు. నేను చేసేది అది కదా. డిసిప్లిన్,
ఫోకస్, హార్డ్ వర్క్, బ్లా Coffee? బ్లా బ్లా. అబ్బా చదవని. నేను ఆల్రెడీ చదివేశాను. ये देखो कैसा है? लड़की पटाने गैलरी नहीं सैलरी की जरूरत है. चल हट. हाय रम्या, गुड మార్నింగ్. హాయ్. నీతో ఓ కప్ కాఫీ. నో, వీకెండ్ ఏం ప్లాన్ ఏం చేస్తాం? ప్లాన్స్ లేవు. సూపర్, మేము పార్టీ ప్లాన్ చేసాం, నువ్వు కూడా రావచ్చుగా. నేను రాను. నీకు ఇంకేం పని లేదా ఇలా అమ్మాయిలు వెంట పడ్డం తప్ప? అబ్బాయిలు అమ్మాయిలు వెంట తిరిగితే వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ హైగా ఉంటాయి. నీకు అబ్బాయిలతో తిరగడం ఇష్టం లేదా? నీలాంటి అబ్బాయిలు వెంట తిరిగితే నా ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయి. వాట్? ఏంటి నీరజ్ ఏదో అడుగుతున్నట్టున్నాడు. నీకు తెలుసు కదా. స్కర్ట్ చూడగానే ఫ్లర్ట్ చేయొచ్చు అనుకుంటున్నాడా? యాజ్ యూజువల్ నువ్వు ఇగ్నోర్ చేసావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? వాట్? ఎవరైనా ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తే బెదర్ కొడతావు. అమ్మ పంపిస్తే ఆమె మీద అరుస్తావు. అయితే నువ్వా ఎవరిని వెతుక్కో. ఇలా అయితే ఎలా దొరుకుతాడే మిస్ టచ్ మీ నాట్. రాసుంటే రన్నింగ్ చేస్తూ వస్తాడు. బేబీ, నీ ఆలిస్ ఇన్ వండర్లాండ్ నుంచి బయటికి రా. గుర్రం మీద ప్రిన్స్ చార్మింగ్ రాడు, మనమే వెతుక్కోవాలి. టెండర్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. నన్ను చేయమంటావా, నువ్వు చేస్తావా? రైట్ స్వైప్ చేయి. బేబీ, ఇట్స్ జస్ట్ డేట్, నాట్ టు డూ. ఆగు. డూడ్, అంత బిల్డప్ ఇవ్వకు. ఇదేం యాటమ్ బాంబ్ యాక్టివేట్ చేసే బటన్ కాదు, జస్ట్ టిండర్ డేట్ బటన్ అంతే. శభాష్. ఇన్ ద ఎయిర్ యాక్టివిటీస్ మా పార్ట్నర్ కంపెనీతో ఆఫర్ చేస్తున్నాం. ఈజ్ దట్ ఓకే? మీ పార్ట్నర్ కంపెనీ డీటెయిల్స్ ఇవ్వండి. డెఫినెట్లీ. 63 to 67 ఆల్ ద డీటెయిల్స్ ఆర్ దేర్. ఆల్ రైట్, మీ పార్ట్నర్ తోటి బాంబే వచ్చి కలవండి, అక్కడ డిసైడ్ చేద్దాం. షూర్. సీ యూ సూన్. నైస్ మీటింగ్ యూ. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఈ రిపోర్ట్ ఎవరు చేశారు? నేనే. ఓకే. చైతన్ చూడు పాపం, వాడి వీపీ పొజిషన్ విక్కి కొట్టేశాడు. వీడు ఊరుకునే రకం కాదు. ఏం చేస్తాడంట? ఐ డోంట్ నో. ఈరోజు డేట్ ఎగ్గొట్టుకు. హలో అనుపమానా? యా, అను స్పీకింగ్. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సార్ కి పోర్ట్రేట్స్ గీయనని చెప్పింది నువ్వేనా? వై? ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సార్ కి పోర్ట్రేట్స్ గీయనని చెప్పింది నువ్వేనా? కాదు, కానీ హలో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయి అడ్రస్ నాకు ఎట్టి పరిస్థితిలోనూ కావాలి. దట్స్ ఇట్. Got it. Yes. Yes. No, no, no. Cut the call. నాకు తెలుసు నువ్వు వచ్చావని. గేమ్ ఫినిష్ చేసి జాయిన్ అవుతా. Just wait. హాయ్ రమ్య, రాంగ్ టైంలో కాల్ చేసావు. రే, ఓ, దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ అంటారు. నాకు విఆర్ గురించి తెలుసు. ఐ డెంట్ నో గర్ల్స్ నో అబౌట్ విఆర్. ఎనీవేస్, క్లారిటీ కోసం చెప్తాను. దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ అంటారు. ఇది లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ మెషిన్ ఎవర్ ఇన్వెంటెడ్. ఇది మన కళ్ళ ముందు ఐమాక్స్ స్క్రీన్ లాగా సినిమాలు చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఫోన్ ఆపరేట్ చేయొచ్చు. ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళొచ్చు. రైట్ స్వైప్ చేసి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్. ప్రొఫైల్లో పిక్ కన్నా ఇక్కడ చాలా అందంగా ఉన్నావు. సో హౌ డు యూ స్పెండ్ యువర్ స్పేర్ టైం? జనరల్గా స్పేర్ టైంలో మ్యూజిక్ వింటుంటాను. యూ క్యారీ ఆన్. నాకు వినిపిస్తుంది. ఇవి జస్ట్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు. ఎస్, ఐ గాట్ యు స్మార్టీ. ఎంత ఇరిటేటింగ్ ఇది. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. మీకు నవ్వు తెప్పించి ఇరిటేట్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంట్రెస్టింగ్. 2 సంబంధం లేని విషయాల్ని కలిపారు. నాకు ఇండోర్స్లో సన్ గ్లాసెస్ పెట్టుకుని పోస్ కొట్టేవారంటే చిరాకు.
ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఫనీ, డోంట్ యూ థింక్ సో? వెల్, అందమైన అమ్మాయిలు ఏం మాట్లాడినా బానే ఉంటుంది. అమ్మాయిలంటే అందమే కాదు, ఆలోచన కూడా. ఆలోచన అంటే ఐ నో, అబ్బాయిల్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకొని రోజంతా షాపింగ్లు చేసుకుంటూ పార్టీలకు వెళ్తూ హ్యాపీగా గడిపేయడం, అంతే కదా. ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యూర్ టంగ్. అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు. షాపింగ్ లో పార్టీలో కనిపించే అమ్మాయిలు వాళ్ళ డబ్బులతో వాళ్ళే కొనుక్కుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. ఓకే ఓకే ఓకే, షల్ వి ఆర్డర్ సంథింగ్? షో, యువర్ ఆర్డర్ సార్. గెట్ మై రెగ్యులర్ 2. మేడం గారికి టైం పడుతుంది డిసైడ్ చేయడానికి, అమ్మాయి కదా. ఇన్నఫ్. ఎదుటి వారి టైం ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో, అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. ఇట్ వాస్ నాట్ నైస్ నోయింగ్ యూ అండ్ ఐఎమ్ నాట్ సారీ ఫర్ దాట్. ఐ హోప్ టు నాట్ సీ యూ అగైన్. Dishes. క్రిస్కిల్ దొరికాడు. కూర్చోపెట్టి గేమ్స్ ఆడతాడా? పైగా కనపడే మనిషి అంటే లెక్క లేదు, ఆ విఆర్ పెట్టుకుని డేట్ కి సంబంధం లేని విషయాలు మాట్లాడతాడా? అసలు వాడిని కాదు, నన్ను ఎంకరేజ్ చేసి పంపిన వాళ్ళని అనాలి. ఏదో నీ కష్టం చూడలేక. వాట్ కష్టమా? వుడ్ యు మీన్? ఎప్పుడూ ఒంటరిగా తిరుగుతుంటావు. ఫోన్ చేశాడని, ఫోన్ చేయలేదని అలగడానికి, గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పలేదని మూతి ముడుచుకోవడానికి, టైంకి రాలేదని కాంప్లిమెంట్ చేయలేదని, ఫైన్ కింద గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎవరూ లేరని. అందుకే నిన్ను డేట్ కి వెళ్ళమని సజెస్ట్ చేశాను. అదే కొంచెం సెక్సీగా డ్రెస్ అయి ఉంటే, అంటే వర్చువల్ గా కాకుండా రియల్ గా చూసేవాడు. వావ్, ఫామ్ హౌస్ పార్టీనా? ఫైన్, పిక్ మీ అప్ ఎట్ 10. రమ్య, ఈ అను చెప్పిన మాటలు వినకు. తను చేయడమే కాకుండా అందరూ తనలా చేయాలనుకుంటుంది. వెళ్ళి మీ అమ్మ చెప్పిన వాడిని కలు. రమ్య, ఎవరినైనా టార్గెట్ చేసి వాళ్ళకి నచ్చిన విషయాలేవో నచ్చని విషయాలేవో తెలుసుకొని గో ఆఫ్టర్ దెమ్. ఈ వ్యాగ్ లాగా ఆలోచిస్తే యుల్ నెవర్ ఫైండ్ యువర్ గై. వాగ్ 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 ఇస్ ద ఓన్లీ వే టు బి వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ ఎ సెలబ్రిటీ. వినడానికి ఎంత బాగుంటుంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఏ పార్టీకి వెళ్లారో అని పేపర్లో ఫ్రంట్ పేజ్ న్యూస్ లా చదువుతాం. విక్టోరియా బెకమ్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయిందని ఇంట్రెస్ట్. మ్యాచ్ పక్కకు పెట్టి సాక్షి ధోని, ప్రియాంక రాయనా, రీవా జడేజా ఏం వేసుకున్నారని చూస్తారుగా. అలాంటి వ్యాగే నీ ఫ్రెండ్ అయితే నీకు గర్వంగా ఉండదా? ఏమంటావు రమ్య? గోపి, నువ్వు దీనికోసమా వెంట పడుతుంది? 6 నెలల ముందు వరకు రవీంద్ర జడేజా, మొన్నటి వరకు రోహిత్ శర్మ, ఇప్పుడేమో క్రిస్ గేల్. ఈ వ్యాగ్ గోల్ తెలియంత వరకు నో చాయిస్, జస్ట్ వెయిట్. అయ్యో గోపి, నా కోసం వెయిట్ చేయకు. నాకు క్రిస్ గేల్ తో సెట్ అయిపోతుందని ఫుల్ కాన్ఫిడెన్స్. రమ్య, ఆ గొడవ పెద్దగా అయ్యేటట్టుంది. కాల్ వచ్చింది. ఏ కాల్? అదే నీ పెయింటింగ్ పార్ట్ చేసిన. అయినా నీకెందుకు కాల్ వచ్చింది? ఆ రోజు రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేశారు కదా, ఓ అందుకు అనుకుంటా. ఆర్టిస్ట్ నేను కాదు నువ్వు అని చెప్పేలోపే కాల్ కట్ చేశాడు. కాల్ బ్యాక్ చేయి, నేను మాట్లాడతా. అవసరమా? ఇంతటితో వదిలే రమ్య. అను ఇస్ రైట్ రమ్య. అనుస్ ఆల్వేస్ రైట్. ఎప్పటికైనా నీ లైఫ్ లో కరెక్ట్ అడ్వైస్ ఇచ్చేది నేనే, గుర్తుంచుకో. ఇట్రా, రైట్ స్వైప్ చేయి. నిన్ను దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ గాయ్. ఉన్న ఇడియట్స్ లలో ఒక్కడిని వెతుక్కోవాలి. నువ్వు మారవు. అరే రమ్య, లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్ బ్రో. నాకు అవసరం లేదు. దీనికేదో పెద్ద తెలిసినట్టు. దీనికి ఎవరు దిగొస్తాడో ఏంటో. నా కోసం ఎవ్వరూ దిగిరారు. ఆల్రెడీ దిగొచ్చాడేమో. కళ్ళతో కాకుండా మనసుతో చూడు. ఏంటి వీడు పొద్దున ఆఫీసర్. అస్సలు మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? మనం చేసేది ఈవెంట్ ఆర్గనైజేషన్,
దానికి మనమే అడ్వెంచర్ చేయడం అవసరమా? ఐడియా మాత్రమే ఉంది కానీ వర్క్ ప్రెషర్ అండ్ డెడ్ లైన్స్ వల్ల ఈ కంపెనీ లాస్లో ఎందుకు నడుస్తుందో ఇప్పుడు అర్థమైంది. ఈ ప్రపోజల్లో ఇన్ఫర్మేషన్ ఉంది కానీ సోల్ లేదు. అయినా వర్క్ ప్రెషర్ ఏంటి? మన ప్రోడక్ట్ని మనమే ఎక్స్పీరియన్స్ అయిపోతే ఎలా? హౌ ఆర్ యూ గైస్ గోయింగ్ టు మార్కెట్ ఇట్? వీడు పురుగుల మందు కంపెనీకి బాస్ అయి ఉంటే ఏం చేసేవాడు? అలాంటి పనులు ఇలాంటి జూనియర్స్తో చేయిస్తాను. ఎనీవే గైస్, లెట్స్ బ్రేక్ ద మొనాటనీ అండ్ హ్యావ్ అన్ ఇంక్రెడిబుల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అలైవ్. ఎడ్రినల్ రష్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ధైర్యంతో తెగువతో లెట్స్ కాంకర్ ది అన్కాంకరబుల్. ఫియర్. లెట్స్ గెట్ ప్రాజెక్ట్ విక్టరీ.